కాకపోతే ఇక్కడ ఇంకో అంశం కూడా సార్, ఈ రోజున ఒకవైపు సునీత గారికి ఇవాళ కాదు, ఆవిడ ఎప్పటి నుంచి అయితే కనుక ఒంటరి పోరాటం మొదలు పెట్టారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆవిడ ప్రాణాలకి ముప్పు అనేటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. ఇప్పుడు షర్మిల గారికి కూడా ఆవిడ ప్రాణాలకి ముప్పు. ఇంకా తాజాగా చూస్తే దాన్ని మరీ తారాస్థాయికి తీసుకెళ్లి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు మొదలు పెట్టారు. సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలను కాపాడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతాడో అనే ప్రశ్న పైన ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈ రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఈ రాష్ట్ర ప్రజలను సరే వదిలేసినాడు, గాలికి వదిలేసినాడు. ఎవరి మానాన వాళ్ళు బతకండి, సత్య సవణి నాకేం సంబంధం లేదు, నేను నా కుటుంబం ఉన్నాయి. నీ కుటుంబ సభ్యులు, నీ చెల్లెళ్ళు ఇద్దరు, ఈవెన్ నాకు తెలిసి విజయమ్మ గారికి కానీ కొంత భద్రత తగ్గించినట్టు సమాచారం ఉంది. అది ఆమె ప్రజల్లో తక్కువ తిరుగుతుంది కాబట్టి మనకు అర్థం కాని పరిస్థితి. నీవేమో ఇష్టానుసారంగా నీకు కావాల్సిన చోటామోటా లీడర్లకు కానీ గన్మేళను ఇచ్చి విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లా ఎస్పీలకు చెప్పేసి విచ్చలవిడిగా గన్మేళను కేటాయించడం. నీ సొంత చెల్లెళ్ళకు ఇద్దరికి గన్మేళను తీసేసి ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? అర్థం కావడంలే. అంటే నేను అడిగేది, కడప జిల్లా రాజకీయాలంటే మరి ఇంత క్రూరంగా ఉంటాయి సార్? అక్కడ ఈ విధమైనటువంటి సంస్కృతి ఇప్పుడు కూడా ఉందా? అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు అంటూ ఉంటాము మనము. గతంలో చూస్తే ఇదే వైఎస్ కుటుంబానికి సంబంధించిన చరిత్ర చూస్తే రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాదాపు 22 దశాబ్దాల క్రితం జరిగిన శివారెడ్డి, రాజారెడ్డి మర్డర్ తర్వాత జరిగిన పెద్ద మర్డరు వివేకానంద రెడ్డి గారిదే. శివారెడ్డి గారి ముందు జరిగింది, తర్వాత రాజారెడ్డి గారి హత్యకు గురి కావడం జరిగింది. తర్వాత ఈ పరిటాల రవి, దాని తర్వాత పెద్ద హత్య అంటే రాయలసీమ ప్రాంతంలో ఇదే వైఎస్ వివేకానంద రెడ్డిదే. అంటే ఈ 2-3 దశాబ్దాల కాలంలో, అంటే కర్నూలు జిల్లాలో శేషరెడ్డిది ఒకటి, ఇంకొక ఆయన ఎక్స్ఎమ్మెల్యేని ఒక ఆయన చంపారు, లేకపోతే పట్టాల వెంకటప్ప నాయుడు జరిగినా కానీ అంటే కొత్త ఫెమిలియర్ పర్సనాలిటీల్లో జరిగింది ఈ శివారెడ్డి, రాజారెడ్డి, పరిటాల రవి గారు, వివేకానంద రెడ్డి, లేకపోతే పత్తికొండ ఎక్స్ఎమ్మెల్యే శేషరెడ్డి గారు మడ్డలని చెప్పవచ్చు మనం ఈ మధ్యకాలంలో జరిగినట్టు. కానీ ఈ కొత్త సంస్కృతి అంటే ఇప్పుడు గ్రామాల్లో ఫ్యాక్షన్ వాతావరణం ఎక్కడ కానీ లేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఉండేది సివిల్ క్రైమ్, లేకపోతే కుటుంబ సమస్యలకు సంబంధించిన హత్యలు జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా ఒక పోటీ వాతావరణం ఏర్పడింది. అంటే అన్ని కుటుంబాల వారు ఈ ఫ్యాక్షన్ పెట్టుకొని మన కుటుంబాలు నాశనం కావడం తప్ప ప్రశాంతమైన జీవితం కోల్పోతూ ఉన్నాం, మన బిడ్డలు అనాథలు అవుతున్నారు, జైలు పాలు అవుతున్నారు, ఒక ఆలోచన అందరికీ రావడం. ప్లస్ అంతేకాకుండా ఈ దేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వృద్ధి వేగంగా పెరగడం, 95లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ఉన్న మధ్యకాలంలో విపరీతంగా ఆయన విద్య పైన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు రావడం కానీ, మెడికల్ కాలేజీలు రావడం కానీ, లేకుంటే పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, లేకుంటే మేనేజ్మెంట్ కాలేజీలు ఇవన్నీ రావడం. ప్లస్ ఆర్థిక సంస్కరణల వల్ల మనకు విపరీతమైన గ్రోత్ వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఆ గ్రోత్ను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం కావడంతో ఈరోజు ఏ గ్రామానికి మారుమూల పల్లెకు పోయినా, లేకపోతే ఒక తండాకు పోయినా, ఒక ఎస్సీ కాలనీలకు పోయినా ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్నారు, బ్రహ్మాండంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు చేసేవాళ్ళు అన్ని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ కూడా పెరగడం జరిగింది. తర్వాత వచ్చిన రాష్ట్ర పురోభివృద్ధిలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అందజేయాలని చెప్పి హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ సుజల స్రవంతి కానీ, పొద్దుటివాడ హెడ్ రెగ్యులేటర్ కానీ, లేకపోతే కనుక ఎస్ఆర్బీసీ కానీ, తెలుగు ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టడము. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఆ సమయాల్లో ఉండే బడ్జెట్ల ప్రకారం వాటన్నిటికీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం. ఇవన్నీతో గ్రామాల్లో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీళ్లు ఉండేటప్పుడు నీళ్లుంటే ఆటోమేటిక్గా నాగరికత పెరుగుతుంది. ఆ నీటితో వ్యవసాయం కష్టపడే రైతాంగం ఆ ప్రాంతంలో ఉంది. బ్రహ్మాండంగా ఈరోజు ప్రపంచంలో ఏ పంటలు కావాలన్నా కూడా అట్లాంటి పండ్లు కానీ, కూరగాయలు కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పండించే రైతాంగం ఆ ప్రాంతంలో ఉంది. మనకు ఖర్జూరా కావాలంటే గల్ఫ్ కంట్రీస్ నుంచో, లేకపోతే రాజస్థాన్ ఎడార్లో పండుతాను. ఈరోజు అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఖర్జూరం పండిస్తున్నారు. డేట్స్ పండించే రైతాంగం ఉంది. అంత అనువైన బ్రహ్మాండమైన నీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ద్రాక్ష కావాలంటే హైదరాబాద్లోనో, లేకపోతే బెంగళూరు నుంచి ద్రాక్ష వచ్చేది. ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా ద్రాక్షను పండించే రైతులు ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. అంటే ఏ పంట కావాల్సినా కూడా ఇక్కడ
పండించే రైతాంగం ఉంది, అనువైన నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన అంటే 2019 కంటే ముందు అంతకంటే ముందు కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దాని కొనసాగింపుగా వచ్చిన మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడము, దీని అన్నిటితో గ్రామాల్లో నీళ్ళు అందుబాటులోకి రావడంతో బ్రహ్మాండంగా ఈరోజు మెట్టపైర్ల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు దీనిలో కంటే వాణిజ్య పంటలకు మళ్ళడం జరిగింది అందరూ కూడా. దీంతో గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. రైతాంగం కూడా బాగా ఈరోజు ఆర్థికంగా ఎదిగే వెసులుబాటు రావడం జరిగింది. దీంతో ఫ్యాక్షన్ కూడా ఎవరు కొట్లాడే పరిస్థితులు లేవు. అందరికి కూడా నాలెడ్జ్ వచ్చేసినప్పుడు అందరికీ పోతుంది. ఆడికి పోతాం, కొట్లాడుకొని పోతాం, మనకు 200 ఎకరాల భూమి ఉంటుంది, కానీ ఒక పోలీసుడు అరేస్తారా అంటాడు. ఒక పెద్ద రైతును కానీ ఒక పెద్ద భూస్వామిని కానీ మనం పోయి కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోతే బయట నిలబడమంటాడు, చెప్పులు తింటాడు, రుమాలు చుట్టుకోమంటారు, అరేస్తారని మాట్లాడతారు. ఎందుకు అంత అగౌరవపడాలనే ఒక ఆలోచన అందరికీ వచ్చింది కాబట్టి కొట్లాడుకునే పరిస్థితిలో కానీ ఉంటారు కొన్నిసార్లు. ఇప్పుడు 100% మార్పు వచ్చిందని చెప్పలేము, కానీ దాదాపు ఒక 85% అయితే ప్రజల్లో మార్పు వచ్చింది. కొట్లాడుకోకూడదు, మన కుటుంబాలు బాగుండాలనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు మళ్ళీ వచ్చినప్పుడు గ్రామాలలో ఎవరు ఉంటారు, తుంటారు వాళ్ళు, లేకుంటే అల్లరోళ్ళు ఉంటారు, ఏదేదో చేయాలని చెప్పి ఆధిపత్యం అట్లా కొంత ఘర్షణ వాతావరణము రెచ్చగొట్టే పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా చాలామంది అవమానాలు జరిగినా కానీ సర్లే అని చెప్పి ఎందుకు మన కుటుంబాలు నాశనం మనసులోనే అందుకొని కోపాన్ని పోయే పరిస్థితులు కానీ చాలా గ్రామాల్లో కనపడుతున్నాయి. మనం కోపం అవతల వ్యక్తి కోపం చేసుకుంటే కూనీల వరకు మడ్డర్ల వరకు పోవాల్సిందే ఆ పరిస్థితి. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ వలన ఈరోజు ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని చెప్పచ్చు. సార్, ప్రధానంగా చూస్తే 2019 ఎన్నికల్లో ఒక సంచలనం రేకెత్తించినటువంటి అంశం అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం ఆ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ నారాసుర రక్త చరిత్ర అని రాసుకుని వచ్చారు. మరి ఈ రోజున సిబిఐ విచారణలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్, అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. మరి ఈ రోజున అక్కడ పరిస్థితులు రాజకీయంగా కానీ లేదు ప్రజల్లో కానీ ఏ రకమైనటువంటి చర్చ ఉంది? అంటే ఆ ప్రాంతంలో మడ్డర్లు అనేది కొత్తగాను, మడ్డర్ల వలన సానుభూతి వచ్చే సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. రాజారెడ్డి మర్డర్ 98లో జరిగితే 99లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చింది. రాజారెడ్డి చనిపోయినాడని చెప్పి సానుభూతి ఏం రాలే ఆ ఎన్నికల్లో, అంటే రాజశేఖర రెడ్డి తండ్రిని చంపినారని చెప్పి. 2019లో జరిగిన ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఫ్యాక్టర్ అనేది ఆ ఎన్నికల ఆ హీట్లోనే జరిగింది కాబట్టి అంత పెద్ద చర్చనీయాంశమైన సబ్జెక్ట్ కాలేదనుకుంటా. కానీ ఈ 2024లో జరిగే ఎన్నికలు అదొక అంశం. అంటే ప్రజలు ఇతని మానసిక పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి, అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అంటే రాజకీయ ఆధిపత్యం కోసమో లేకపోతే ఇతర కారణాల వలన సొంత కుటుంబ సభ్యుల్నే చంపేటంత నైజం ఉండేటంత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, క్రూరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాజుతో సమానమే. రాజు అనేవాడు అందరినీ సమానంగా చూడాలా, రాజ్యంలోని ప్రజలను రక్షించాలా, రాజ్యాన్ని కాపాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరినీ సోదరభావంతో ప్రేమించాలా, కాపాడాలా. ఇట్లాంటి వ్యక్తి, ఇతడి క్రూరుడు ఈ రాజ్యానికి పాల్గొనగా ఉండడం అవసరం అనేది ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైన సబ్జెక్ట్. అంటే ఎందుకు ఇవన్నీ కూడా అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా చూస్తే ప్రధానంగా ఒక్క వ్యక్తి, ఈ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో లేదంటే ఆయన్ని విచారణకు పిలవడానికో సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని కనీసం కలవలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కదా. సో మరి ఇంత దారుణంగా ఉంటాయా అక్కడ రాజకీయాలు, అక్కడ ఆధిపత్యం ఇలా ఉంటుందా అని? సార్, సిబిఐ డ్రామా అంతా పుల్వామా దాడుల తర్వాత మన కమాండరు మిగ్ విమానం అక్కడ కూలిపోయి మన పైలట్ దొరికి అక్కడ కింద పడి దొరికితే మళ్ళా తీసుకొని వచ్చిన చరిత్ర భారతదేశంలో రక్షణ శాఖకు కానీ లేకుంటే మిలిటరీ కానీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు తీసుకుపోవాలనుకుంటే నిజంగా అంటే డ్రామా, అంటే మేము తీసుకుపోయినట్టు ఉండాలా, తీసుకుపోకూడదు. కాబట్టి నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే హెలికాప్టర్లు కమాండ్ హౌస్ నుంచి తీసుకుపోయిందరు. ఇప్పుడు తాజ్ హోటల్లో జరిగినప్పుడు, కసబీలంతా దొరికినప్పుడు, ఈ బాంబేలో జరిగినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చినప్పుడు కమాండ్ హౌస్ హెలికాప్టర్లో దిగి లిఫ్ట్ చేసినారు కదా అందరినీ. తీసుకొని పోవాలనుకుంటే పెద్ద సమస్య, వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. దానివల్ల మేము తీసుకుపోయినట్టు ఉండాలా, తీసుకుపోయినట్టు ఉండాలా, ఒక గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగింది అంతే.